తిరుమలగిరి కొండపై వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. వాల్మీకి రూపంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నామాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారన్నమాట. ఈ ఆలయానికి సంబంధించి ఒక పురాణ గాథ ఒకటి ఉంది. త్రేతాయుగంలో అత్రి మహర్షి, భృగు మహర్షి, శ్రీ వికానాస మహర్షి, భరద్వాజ్ మహర్షి లోక కళ్యాణం కోసం ఘోరమైనటువంటి తపస్సు ఈ కొండపై చేశాడు. అతని యొక్క తపస్సుకి మెచ్చి, ఆయన యొక్క భక్తిని మెచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని చెప్పేసని ఈ కొండపైన శాశ్వతంగా ఉండి భక్తులను అనుగ్రహించమని చెప్పేసని భరద్వాజ్ మహర్షి కోరగా మహావిష్ణువు సరేనని చెప్పేసని వాల్మీకి రూపంలో, అంటే పుట్ట రూపంలో ఇక్కడ మనకి దర్శనమిస్తుంది. 12 నామాలతో, అంటే 12 నామాలతో స్వయంభుగా వెలిశాడనమాట. అందుకే ఈ స్వామిని విగ్రహ రూపం కాకుండా పుట్ట రూపంలోనే ఈ స్వామివారిని పూజిస్తారు. ఇక్కడ స్వామివారు ఈ కొండపై వెలిసే క్రమంలో తాను వామపాదాన్ని, వెడమకాలుని బండ శిలపై తాకించగా అక్కడ గంగ పొంగి ఒక పుష్కరిణిగా ఏర్పడుతుందన్నమాట. దానినే శ్రీపాద పుష్కరిణి అని పిలుస్తారు. ఈ కొండ పైన ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు ఈ ఆలయం కేవలం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుందన్నమాట. సూర్యాస్తమి తర్వాత భక్తులకు కానీ అర్చకులు కానీ ఈ కొండపై ప్రవేశం అనేది ఉండదన్నమాట. ఎందుకనగా రాత్రి సమయంలో ఆదిశేషుడు, అంటే స్వామివారు సర్పరూపంలో వచ్చి స్వామివారిని అర్చిస్తాడని ఇక్కడ భక్తులు బలంగా నమ్ముతారు. దీనికి నిదర్శనంగా రాత్రి వేళలో పుట్ట వద్ద పాలు ఉంచితే ఉదయాన్నే ఆ పాత్ర ఖాళీ అవుతుందని చెప్తారు. నామాల వెంకన్న స్వామి వారి పుట్టపై నామాలు సహజ సిద్ధంగా కనిపిస్తాయన్నమాట. అందుకే ఈ స్వామివారిని నామాల వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఈ కొండపై వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కథనం ఒకటి ఉంది. ఏంటంటే, భృగు మహర్షి వల్ల కలిగినటువంటి మనస్పర్ధలతో శ్రీ లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుందని, ఆమెని వెతుకుచు శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపై ఒక చెట్టు కింద నివాసం ఏర్పరచుకొని ఉన్నాడని చెప్పేసని, అదే సమయంలో స్వామివారికి ఆహారం అందించడానికి బ్రహ్మ మహేశ్వరులు ఆవు మరియు దూడ రూపంలో ధరించి అక్కడికి చోళరాజు వద్దకు వెళ్ళారనమాట. అయితే ఆవు పాలు ఇవ్వకపోవడం గమనించినటువంటి గొల్లవాను ఒకరోజు ఆవుని వెంబడించి అది పుట్టలో పాలు పోస్తుండగా చూశాడనమాట. ఆగ్రహంతో గొడ్డలని పుట్టపై విసరగా ఆ గొడ్డలి దెబ్బకు పుట్టలో ఉన్నటువంటి స్వామివారి నుదుటికి తగిలిందనమాట. రక్తం చిందించటంతో ఈ గాయం గుర్తుగా స్వామివారికి నామం కింద ఇప్పటికీ ఆ పచ్చకర్పూరం అర్దించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మరొక చరిత్ర ఈ యొక్క కొండకి ఉందని చెప్పని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయానికి సంరక్షించేటటువంటి అష్టదిగ్బంధనగా శ్రీ ఆంజనేయ స్వాముల వారు 3 రూపాలలో మనకి ఈ కొండపై దర్శనమిస్తారన్నమాట. అదేవిధంగా అంతర్గతంగా 4వ ముఖంగా అంతర్గతంగా ఈ కొండపై చుట్టూ తిరుగుచు కాపలా కాస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తున్నారు. ఈ యొక్క తిరుమలగిరి కొండకి గొప్ప విశిష్టత ఒకటి ఉందన్నమాట. ఏంటంటే, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు తొలి పంటగా ఈ స్వామివారికి సమర్పించి ప్రతి సంవత్సరం ఉగాది ముందు
ఈ స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారన్నమాట. అయితే పండించేటటువంటి పంట మొదటి పంట వరి కానీ వడ్లు, అదే పెసలు, జొన్నలు, ఈ విధంగా అన్ని రకాల పంటలను కూడా ఫస్ట్ కోసిన తర్వాత అవి తీసి పక్కన పెట్టి అవి ప్రతి సంవత్సరం కూడా ఉగాది ముందు రోజున పంట అంతా చేతికి వచ్చిన తర్వాత అవి తీసి ఆ భగవంతుడికి ప్రసాదానికి తొలి పంటగా మొక్కుని చెల్లిస్తారనమాట. అది ఒక సాంప్రదాయ ఆచారం. ఇక్కడ ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. అదేవిధంగా ఇంకొక గొప్ప విశిష్టత ఇంకోటి ఉంది. ఏంటంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆవులైతే మేకలైతే ఈ విధంగా పశు సంపద సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వర్షాలు బాగా కురవాలని చెప్పేసి సమృద్ధిగా పంటలు పండాలని, అదేవిధంగా గోసంపద బాగా పెరగాలని చెప్పేసి ఈ 50-100 కిలోమీటర్లలో ఉన్నటువంటి రైతులు ఆవులను తీసుకొని ఆ కొండ దగ్గరికి వచ్చి చుట్టూ గిరి ప్రదక్షిణ చేపించి 3 సార్లు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ వాటిని ఇంటికి తోలుకొని వస్తారనమాట. ఈ విధంగా సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయానికి ప్రతి రైతు, ప్రతి ఒక్క కాపరిలు కూడా ఎన్ని ఆవులు అంటే అప్పుడు మనకి ఇంటికి దాదాపుగా 10 నుంచి 20 ఆవుల దాకా ఉండేవన్నమాట. ప్రతి గ్రామం నుంచి రైతులు ఈ విధంగా 2-3 కుటుంబాలు ఒక జట్టుగా తయారయ్యి మొత్తం దాదాపుగా 100 శాల్తీలు దాకా తీసుకొని అట్లా తోలుకుంటూ మేపుకుంటూ ఆ కొండ వద్దకు వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత స్వామివారి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత అక్కడ అన్నాలు అవి వండుకొని తిని ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత తిరుగు ప్రయాణంగా అట్లా మేపుకుంటూ వస్తారు. ఇది ఒక సాంప్రదాయంగా, ఒక వారసత్వంగా ఈ యొక్క క్రియ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఆ పశువులు తోలుకొని తిప్పుకుంటూ ఈ విధంగా రావటం అనేది ఒక మంచి ఆచారం అన్నమాట. అందుకే నేను అంటున్నాను, ఈ యొక్క కొండకి గొప్ప విశిష్టత, ఒక సాంప్రదాయం ఉందని చెప్పి. తిరుమల తిరుపతి మాదిరిగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట. పుష్కరిణిలో కూడా ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి శ్రీ నామాల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి విపరీతంగా భక్తులు వచ్చి తమ మొక్కులను సమర్పించుకుంటారన్నమాట. అదేవిధంగా ఈ ఆలయానికి ఒక గొప్ప సంప్రదాయం ఒకటి ఉంది అన్నమాట. ఏంటంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కొండపై పసుపు బట్టలతో, తరంబ్రాల బట్టలతో ఈ స్వామివారిని దర్శించుకొని ఆ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వమని, అదేవిధంగా సంతానము లేని వారికి సంతాన సౌభాగ్యం కలిగించమని చెప్పేసి మొక్కులు సమర్పించుకోవటం ఒక విశేషమైనటువంటి మంచి గొప్ప సాంప్రదాయంగా ఈ దేవాలయం నందు కొనసాగుతుంది. చుట్టూ పచ్చటి పొలాలు, చక్కటి చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి నామాల వెంకటేశ్వర స్వామి వారిని మీలో ఎంతమంది స్వామివారిని దర్శించుకున్నారు? మేమైతే ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారు ఉన్నప్పుడు దాదాపుగా 20 శాల్తీలు ఆవులు తీసుకొని ఈ గిరి ప్రదక్షిణ చేసుకొని ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళం అన్నమాట. అదే రాను పశు సంపద తగ్గిపోవడంతో ఇప్పుడు మా వరకే మేము ఎవరికి వాళ్ళే కుటుంబాలుగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది. మీలో ఎంతమంది ఈ స్వామివారిని దర్శించుకున్నారు? ఇంతకుముందు ఎప్పుడైనా ఈ స్వామివారిని దర్శించుకున్నారా? జీవితంలో ఒక్కసారైనా సరే ఈ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కరుణ కటాక్షం పొందాలని కోరుతూ మనస్ఫూర్తిగా దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగ వైకుంఠవాస శ్రీ వెంకటేశాయ.
ఓం నమో నారాయణాయ. గోయిందా.